నేను ఆటో డ్రైవర్ చేస్తున్న క్రమంలో నాకు ఒక మంచి ఆపర్చునిటీ మా ఇంటి ముందు మంజుల కుమార్ గారు ఇచ్చారు. మాకు బిజినెస్ ప్లాన్ చెప్పింది మాత్రం జక్కుల అనిల్ గారు. నేను వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోను. మా యొక్క ఆఫ్లైన్ వచ్చేసి పుట్ర బ్రదర్స్, మా యొక్క మెంటర్ మూర్తి సార్, కవిత మేడం, వారికి ఎప్పటికీ కూడా నేను రుణపడి ఉంటాను. అయితే నేను బిజినెస్ ప్లాన్ విన్న వెంటనే నేను ఆటో డ్రైవర్గా పనిచేస్తూ నా పిల్లలకు నేను ఏమి ఇస్తా, నెక్స్ట్ మళ్ళీ ఆటో డ్రైవర్ను, క్యాబ్ డ్రైవర్ను, లేకుంటే ఒక ఆటో మన ర్యాపిడో అని, ఓలా అని ఏవో వస్తుంది కదా, అటువంటి ట్యాక్సీ వాటికే నేను మళ్ళీ నా పిల్లలకి ఇస్తా కావచ్చు. వారి లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు నేను కనుక ఈ వెస్టేజ్ని పట్టుకోకపోతే నేను నా పిల్లలకు అదే ఇస్తా. నేను ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చేది వెస్టేజ్ మాత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క సిస్టమ్ నిలబడ్డాను. ఇంకొక విషయం ఏంటిదంటే, నాకు ఎంత పిచ్చి అంటే వెస్టేజ్ అంటే, బూట్ క్యాంపుకు వెళ్ళడానికి నాకు ఆ డబ్బు లేకుంటే మా మేడం పట్టీలు కుదవ పెట్టి నేను బూట్ క్యాంపు పోయానండి. అంత పిచ్చి వెస్టేజ్ అంటే. థ్యాంక్ యూ అండి. సమయం లేదు, మేడం కూడా ఒక నిమిషం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ వెస్టేజ్ రావడానికి ముందు నేను వ్యవసాయ కూలి పనులు చేసుకునేదాన్ని. అంటే వ్యవసాయ కూలి అంటే కలుపు నాటుకు అలాంటి పనికి వెళ్ళేదాన్ని. మా సార్ వచ్చేసి ఆటో డ్రైవర్. నా పేరు చెప్పలేండి సారీ ముందు బాబు మణిలాంటి. నేను వ్యవసాయ కూలి పనికి వెళ్తుంటాను. అలాంటి టైంలో నాకు ఈ బిజినెస్ని పరిచయం చేసిన మా ఇంటి ముందు ఏఎన్ఎం మంజుల మేడం అని కుమార్ గారు అండి. మాకు బిజినెస్ చెప్పిన సార్ ఇప్పుడు సిస్టంలో లేరు, కానీ మాకు ఆపేరెంట్ వచ్చేసి అఖిల్ సార్ అండి, మధు సార్ అండి. మా మెంటర్ వచ్చేసి మూర్తి సార్, కవిత మేడం అండి. వారి సలహా మేరకు మేము చేయగలము, మేము మాట్లాడగలము, మీకు ఉంది అలాంటి టైంలో మాకు ముందుకు నటిస్తున్న గ్రేట్ కపుల్స్ అండి, కవిత మేడం, మూర్తి సార్కి, వారికి నా కుటుంబం తరఫున పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము వాళ్ళు, ఎందుకంటే మాకు ఎగ్జిస్టేషన్స్ వచ్చినప్పుడల్లా కవిత మేడం వాళ్ళు, మూర్తి సార్లు, అదేవిధంగా ఎక్కడ ఉన్న రణి సార్ కూడా మాకు ఆర్థిక సహాయం చేశారు. వారికి కూడా నా పాదాభివందనాలు అండి. వారి సహాయం మేము ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే మేము చేసిన పనుల్లో ఎవరు బయట సహాయం చేసేవారు కాదు. ఎందుకంటే మా సార్ ఆడినట్టుగానే మా జీవితం, నేను పనికొస్తేనే నా జీవితం. మాకు ఇద్దరు పిల్లలు అండి. మా పిల్లలు ఇద్దరికి మేము గవర్నమెంట్ హాస్టల్లో వేసినాం, కానీ మేము అలాంటి టైంలో బతకడం కూడా చాలా కష్టం ఉండే. దేవుడు సార్ అన్నట్టుగా దేవుడు ఎక్కడ లేదని మన దగ్గరనే ఉన్నాడు అనేసి అన్నప్పుడు మేము దేవుడిని ఏదో ఏ దేవుడు అయిపోయింది అనేసి నమ్ముకున్నాము. నేను నమ్మిన దేవుడిని చాలా నేను వేధించినప్పుడు దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ అవకాశం పట్టుకున్నాము. సార్ అన్నాడు, అర్జున్ సార్ ముగ్గురిని బ్రాండ్ చేస్తే మేము ముందుకు కారుంటుంది అనేసి మేము ముగ్గురిని బ్రాండ్ చేసామని. ఎవరు కాదని అందరికీ సపోర్ట్ ఉంటారు అన్నదమ్ములు అంటే. కానీ గ్రేట్ కపుల్స్ అండి. మా తమ్ముడు రమేష్ సార్ అండ్ రేణుక మేడం వాళ్ళ టీం అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా అశ్విన్ మేడం, సమీర మేడం, ఇంకా మరొక పేరు ఒకరికి వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకో లైన్ వచ్చేసి సుధాకర్ రాయ్, జోష్ణ మేడం అని ఇంకో మేడం వచ్చేసి గ్రేట్ కపుల్స్ అండి. వారు సర్పంచ్ చేసి కూడా ఈ బిజినెస్ పట్టుకొని ఈ నెలలో మమ్మల్ని బ్రాండ్ చేశారు. పూర్ణచంద్రన్, ప్రేమలత గారని వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మేము చేసిన పని వాళ్ళ సర్పంచ్ దగ్గర కూడా నేను ఒక 5 నెలలు కూడా అంటే చూడండి చెట్ల పని కూడా వెళ్ళాను. కానీ అలాంటి టైంలో కూడా నన్ను స్వీకరించి మేము చేసిన పని కూడా వాళ్ళు సహకరించారని వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా టీం వచ్చేసి మేమే కాదండి, మా అండర్లో ఒక 3 కార్లు ఇప్పించడం మా గోల్ అండి. మీ అందరి సహకారాలతో నేను ముందుకు తప్పకుండా తీసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న సార్ రణి సార్ అయితే, అర్పిత సార్ అయితే, మూర్తి సార్, ప్రతి ఒక్కరు లైఫ్ లైన్స్, లవ్ లైన్స్, అదేవిధంగా దాన్ని మాకు సపోర్ట్ చేస్తూ ఎక్కడ కూడా మేము కలిసినా కూడా మాకు దీవెన ఇస్తున్న ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. బ్యాక్ టు ఎక్స్ట్రాడినరీ.